अलवाल पुलिस ने खातून की इज़्ज़तदारी के मामले को हल करते हुए इज़्ज़तदारी में मुलविस मुलजिमीन को गिरफ्तार किया है। तफसीलात के मुताबिक पुलिस ने पुलिस स्टेशन अलवाल के हुदूद में वाक़े लोतू कुंटा में वाक़े एक मंदिर के करीब सुनसान इलाके में पेश आई एक खातून की इज़्ज़तदारी में मुलविस 2 मुलजिमीन साई किरण और सलीम को गिरफ्तार कर लिया, जबकि दीगर 2 मुलजिमीन मफरूर बताए गए हैं। मेडचल डीसीपी कूटी रेड्डी ने तमाम तफसीलात मीडिया के सामने बताई है। రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు ఎస్ఓటి సిసిఎస్ ముగ్గురు జాయింట్గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారము వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్, ఇతను మెయిన్ ముద్దాయి. ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు. అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చజెప్పి ఇద్దరిని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్